హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండ్ ఎన్ని రోజులు టెక్స్ట్ పెట్టినా బట్ అది బాగలేదు. సో వెల్కమ్ టు మై ఛానల్ శివ ఆఫీషియల్ జర్నీ. అండ్ ఈరోజు 127 ఆఫ్ 365 డేస్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్. అండ్ చాలా రోజులు అండ్ స్టార్టింగ్ కూడా ఇలానే ఉండాలి అని చాలా థింగ్స్ అయితే అబ్జర్వ్ చేసిన. బట్ రియల్ యాక్చువల్ థింగ్ ఏంటంటే, సో మనం ఎల్లప్పుడు కూడా కెమెరాకి ఫోకస్ చేయాలి. అండ్ ఐ కాంటాక్ట్ మిస్ అయిందంటే సో మనం ఏదైనా బ్యాడ్ థింగ్ చేస్తున్నామని అనుకుంటారు. సో అందుకే ఐ కాంటాక్ట్ ఉండాలి కెమెరాకి. సో ఐ కాంటాక్ట్ లేనిది మనం అయితే ఎటు చూడొద్దు. అండ్ అప్పుడప్పుడు కింద చూసేవాడిని, బట్ అంటే ఎండ కొట్టిందనుకో కొంచెం అలసట అయితే ఉంటుండే. సో ఇలా మార్నింగ్ వచ్చిన అండ్ ఇదే కంటిన్యూ కావాలని ఐఎమ్ ప్రేయింగ్ మై సెల్ఫ్. బికాస్ ఎందుకంటే ఎండ కొట్టిందనుకో కొంచెం ఆడ్ ఫీల్ అవుతుంది అండ్ అలసిపోతాం, నీరసంగా ఉంటాం. కాబట్టి మనం కెమెరా చూడలేము. సో మనం ఎప్పుడైతే మార్నింగ్ చేస్తామో ఐ థింక్ ప్లెజెంట్ ఉంటుంది అన్నమాట. సో ఈ థింగ్ చాలా ఇష్టం నాకు. సో మీరు కూడా ఎప్పుడైనా గమనించండి. అండ్ వీడియో తీయాలంటే మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైమింగ్ అనమాట. సో చూడండి ఎంత పీస్ ఉందంటే, వెదరు అంత బాగుంది. సో ఎప్పుడైనా ట్రై చేస్తే మార్నింగ్ వీడియో ఈజ్ బెస్ట్ అటు బిఫోర్ సన్ ఎరైజెస్. అండ్ ఎనర్జీ ఉంటుంది, బూస్ట్ ఉంటుంది అండ్ చాలా అయితే కన్జప్షన్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనము విజువలైజ్ చేయాలి ఏదైనా థింగ్. సో ఆల్రెడీ మనం విన్ అయినట్టు విజువలైజ్ చేసి మనమైతే మాట్లాడుకోవాలి. సో పవర్ చాలా ఉంటుంది విజువలైజేషన్కి. అండ్ ఆల్రెడీ మనం సక్సీడ్ అయినట్టు వీ హ్యావ్ టు. అండ్ ఎప్పుడైతే మనం కెమెరా తీసి డౌన్ చేయకుండా మాట్లాడతామో కెమెరా ముందు కాన్ఫిడెంట్గా, సో యాక్చువల్లీ మనమైతే ఒక థింగ్ ఫార్వర్డ్ వెళ్ళినట్టే. అండ్ యు ఆర్ ద కంటెంట్ క్రియేటర్. అండ్ అది ప్రూవ్ అండ్ థింగ్. సో అది ప్రూవ్ కాలేదని ఎప్పుడు అనుకోవద్దు. సో ఎప్పుడైతే కెమెరా పట్టుకొని దించకుండా మాట్లాడినాం అనుకో, యు ఆర్ ద పర్ఫెక్ట్ కంటెంట్ క్రియేటర్. వెన్ ఎవర్ యు వాంట్ తీయాలి, చేయాలి, అంతే. తీసి చేసి కదలకుండా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ విజువలైజ్ అవుతూ, సో ఎడిటింగ్ అయినా ఏదైనా కాన్స్టెంట్గా మనం కెమెరా ముందే ఫోకస్ చేయాలి. సో అప్పుడైతే మనం కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు. సో వితౌట్ డ్రాపింగ్ ఫోన్ ఆర్ మధ్యలో ఇంటరప్ట్ అవ్వకుండా. సో ఎప్పుడైతే ఈ థింగ్స్ అబ్జర్వ్ చేస్తావో అండ్ మెయింటైన్ చేస్తావో ఐ కాంటాక్ట్ విత్ విజువలైజ్ అవ్వాలి నెక్స్ట్ డే ఏం చేయాలని. సో ఆ ఒక్క మినిట్ కాదు, ప్రతి ఒక్క సెకండ్ యూ హ్యావ్ టు విజువలైజ్ వాట్ యు ఆర్ డూయింగ్ ద నెక్స్ట్ డే. సో అప్పుడే ఒక గుడ్ థింగ్ అనేది వస్తుంది. సో ఇది నార్మల్గా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. బికాస్ ప్రతి ఒక్కరు ఏంటంటే, సో చూసి నేర్చుకునే వాళ్ళమే కదా. సో మనం కూడా ఈ థింగ్ నేర్చుకోవాలి. సో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఆరామ్సే మనమైతే కాంటెంట్ మీద క్రియేట్ చేయాలి. అండ్ ఎట్లా యాక్ట్ చేయాలంటే, సో యు ఆర్ సక్సెస్ఫుల్ అని చెప్పాలి అండ్ మెయింటైన్ చేయాలి ఐ కాంటాక్ట్. అన్లెస్ నువ్వు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోతే, సో అంటే ఎండకి ఏమవుతుంది అంటున్నా, కొన్ని థింగ్స్ ఎండకి నీరసం అయిపోతుంది. సో అలాంటి టైంలో కింద పైన చూడాల్సి వస్తుంది, లేకపోతే కింద ఏమున్నాయి, చీమలు ఉన్నాయని. సో అండ్ నీరసం అవుతుంది. సో అందుకే మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైమింగ్. ఐ విల్ సజెస్ట్ యూ ఫర్ వ్లాగింగ్. అండ్ మధ్యలో చాలా అయితే డిహైడ్రేషన్ ఉంటుంది సన్కి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీసేయాలి. అండ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు మన దగ్గర రాకముందే మనం సొల్యూషన్ వెతుకుతాం కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్. అంటే ఎండ రాకముందే మనమైతే మన థింగ్స్ని ప్రయత్నిస్తూ ఉండాలి. సో అందరు తెలుసా ఆడ్ ఫీల్ అవుతారు, ఏంటి వీడు పొద్దున్నే ఇంత మంచిగా రెడీ అయ్యి ప్లేస్కి వస్తాడు అని. సో అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. సో అంటే వచ్చే దారిలో అందరూ ఇంత అఫీషియల్గా ఎవరు రారు, ఇంత మంచిగా ఎవరు రెడీ అయ్యి రారు అని ప్రతిరోజు చూస్తారు. సో నేను ఏదైనా బ్యాడ్ థింగ్ చేస్తున్నా లేకపోతే గుడ్ థింగ్ చేస్తున్నా అని అందరు ఎగ్జైట్మెంట్తో చూస్తారనమాట వచ్చే టైంలో, పోయే టైంలో. అండ్ ఏం తీసుకుపోను, ఏం తీసుకురాను, బట్ వాకింగ్ చేసి నా వీడియో నేను తీసుకొని వెళ్తా. అండ్ దిస్ ఈజ్ ద రియల్ థింగ్. ఏంటంటే ఎవ్రీ వన్ హ్యాజ్ ఎగ్జైట్మెంట్ సేమ్ అందరిలో
సేమ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఓన్లీ దగ్గరలో ఉన్న ఇళ్ళలు కాకుండా సో దూరం ఉన్న అంటే తెలియని వాళ్ళు చూస్తారనమాట. అంటే ఒక ఫీల్ ఉంటుంది, అరే వీడు ఏం చేస్తాడు రోజు ఇక్కడికి వెళ్ళి అని. సో వాళ్ళు విజువలైజ్ చేయలేరు, సో మనం విజువలైజ్ చేయాలి మన థింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ కంటెంట్ క్రియేటర్ కావాల్సింది మెయిన్ విజువలైజేషన్ ఓన్లీ. సో ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా, ఏ కామెంట్స్ వచ్చినా ఫస్ట్ మనం ఫోకస్గా ఉండి మన థింగ్స్ మనము క్రమంగా చేసుకొని వెళ్తే ఐ కాంటాక్ట్ స్మైల్ పెట్టుకొని చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఈ వీడియో చాలా క్లారిటీ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఐ హోప్ ఎవ్రీ వన్ హ్యావ్ ద ఫీలింగ్ హూ హ్యావ్ బీన్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీరు కొత్తగా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ మీకు ఏదైనా టాపిక్ గురించి చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆన్ బేసిస్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఇన్ ఎవ్రీ వన్ లైఫ్. సో లేదు మీకు ఎంటర్టైనే కావాలి అంటే జస్ట్ కామెంట్ చేయండి, ఐ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఎస్, కొన్ని చేంజెస్ అయితే చేస్తాను త్వరలో. సో అప్పటి వరకు వేచి ఉండండి. సో ఐఎమ్ ఆల్రెడీ బీయింగ్ సక్సెస్ఫుల్ యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ యాజ్ నౌ ప్రజెంట్. సో ఇట్ మే బి హార్డ్ బట్ ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్. అండ్ నిజంగా నేను అసలు నార్మల్గా ఏమైందంటే ఫస్ట్లో స్టార్టింగ్లో నాకు నా మీదనే చూస్తున్నవాడిని, వీడియో అయినా ఏదైనా. సో నాకే అరే ఏంట్రా నేనే నా ఇంత ఆడ్గా చేస్తున్నాను అని అనిపించేది అనమాట. సో ఇప్పుడు కొన్ని థింగ్స్ మనం చెప్తూ నేర్చుకొని నా సజెషన్స్ మీకు కూడా ఇస్తున్నా కదా. సో ఐఎమ్ ఫీలింగ్ సమ్ ప్రౌడ్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఏదైనా రాదు అని కాదు, మనం ప్రయత్నించడం మాత్రం ఆపొద్దు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ మై సెల్ఫ్. సో కొన్ని థింగ్స్ నేర్చుకుంటూ ఉండాలి అండ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. అండ్ నేను అందరినీ కంటెంట్ క్రియేషన్ చేయమని సజెస్ట్ చేయను. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ బట్ ఆల్సో everyone has a scope to be a content creator. అండ్ చాలా వరకు మనం విజువలైజ్ చేయాలి. అండ్ విజువలైజేషన్కి ఉన్న పవర్ ఏంటి తెలుసా? యూ కెన్ గ్రాస్ప్ ఎవ్రీ వన్ స్మైల్. అండ్ నీ చుట్టూ ఉంది పాజిటివ్ అనుకో, యూ విల్ ఆల్సో బీన్ పాజిటివ్ ఇన్ ఆల్ ది వేస్. సో అందుకే మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైమింగ్ టు షూట్ ఏ వీడియో. అండ్ ప్లీజ్ అబ్జర్వ్ ద థింగ్స్ అండ్ యూ విల్ హ్యావ్ గ్రేట్ సక్సెస్. అండ్ చూడండి ఈరోజు ఎంత బాగుంది వెదర్ అయినా వీడియో అయినా చాలా క్రమంగా. అండ్ రాగానే నేను ఒక 5 minutes మెడిటేషన్ చేసిన అనమాట. సో మనకి మెడిటేషన్ చేస్తే కొంచెం పీస్ అనేది దొరుకుతుంది అండ్ మన వీడియో కూడా క్లారిటీగా ఉంటుంది. సో ప్లీజ్ మీరు ఎప్పుడైనా కంటెంట్ క్రియేషన్ లేదా ఏదైనా చూడండి, ఒక పబ్లిక్ స్పీకింగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మీరు మైక్ పట్టుకునేటప్పుడు ఒక 10 seconds బ్రీత్ చేస్తారు కదా. సో ఇది కూడా అంతే, కొంచెం మెడిటేషన్ చేయండి, ఇట్స్ ఎనఫ్, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ యూ విల్ హ్యావ్ సమ్ గుడ్ థింగ్స్ ఇన్. చెప్పేటప్పుడు స్పష్టంగా అండ్ కొన్ని మార్నింగే ఫ్రెష్ అయ్యి మార్నింగే మెడిటేషన్ చేసి అది ఇలాంటి నేచర్లో. సో మనం ఆల్రెడీ అంటే పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. సో మనం ఎంత నెగిటివ్ ఉన్నా ఈ వాతావరణంకి వచ్చినామనుకో విల్ హ్యావ్ పాజిటివ్ థింగ్. సో రియల్గా నేను చెప్పడమే కానీ మీరు ఒకసారి నిజంగా మీకు పీస్ కావాలంటే ఏదైనా పార్క్ వెళ్ళి ఒక్క 5 నిమిషాలు యోగా లేదా మెడిటేషన్ అయినా చేయండి. బెస్ట్ సజెషన్ ఐ విల్ గివ్ ఫర్ ఆల్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియోస్. అండ్ చూడండి రియల్గా నాకు టైం ఇవాళ తెలియట్లే అండ్ చాలా కాన్స్టెంట్గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మాట్లాడుతున్నా. సో రెప్పలు ఆడేయడమే కానీ సో ఐఆమ్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ కెమెరా. సో ఈ థింగ్ ఆఫ్ విజువలైజేషన్ నాకు సన్ లేనిది అయితే వచ్చింది. అండ్ సన్ ఉంటే నా కళ్ళు చిన్నగా అయిపోతాయి, సన్ రేస్ పడుతుంది, అంత డిస్టర్బింగ్ అండ్
బాగుండదు అనమాట. సో అలసిపోతాం. సో సన్ రాకముందు మనం వచ్చినాం అనుకో ఎవ్రీథింగ్ గోస్ గుడ్ అనమాట. సో ప్లీజ్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి కెమెరాకి. అండ్ నేను చెప్పేది కొన్ని మ్యాజికల్ థింగ్స్ ఇన్ ఎవ్రీబడి లైఫ్. సో ప్లీజ్ డూ ద థింగ్స్ అండ్ హ్యావ్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్ యువర్ థింగ్. సో మనం ఒకదాని గురించి ఆగుతున్నాం అంటే అది మనకు ఆల్రెడీ వచ్చేసిందని మనం వర్క్ చేసామనుకో దానిపైన, సో మనకైతే సంతోషం ఏంటి, ఒక పాజిటివ్ థింగ్ అయితే మనలో గ్రాస్ప్ అవుతుంది. సో ప్లీజ్ ఇంప్లిమెంట్ చేయాలి, కానీ అన్నిటికీ కొంత టైం పడుతుంది. సో మనమైతే ఇంకా పొద్దున్న రావడానికి ట్రై చేద్దాం. సో ఇంకా పాజిటివ్, ఇంకా చాలా గుడ్ థింగ్స్ అయితే మనం చేయొచ్చు. అండ్ నాకు ఆడియన్స్ లేరు అనుకోవద్దు. సో ఈ బర్డ్స్ ఉన్నాయే కనబడుతున్నాయా ఫ్రెండ్స్? ఈ బర్డ్స్ అన్నీ నా ఆడియన్స్ అనమాట. సో అంటే ఇవి లైవ్ ఆడియన్స్. ఏ బాబా, సో లైవ్ ఆడియన్స్ అయితే నాకు దొరికినాయి బర్డ్స్. నేనేమన్నా తప్పు చేస్తే కిచ్ అని అరుస్తున్నాయి అక్కడికి వెళ్ళి. సో దట్ ఈస్ ద థింగ్. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది చెప్పేసిన, స్పష్టంగా ఉండాలి. సో లెవెల్ ఆఫ్ విజువలైజేషన్ అలా ఉండాలి. సో ప్లీజ్ ఎప్పుడైనా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ వీడియో అయితే చూడండి. సో ఐ కాంటాక్ట్, విజువలైజేషన్ అండ్ ఫోకస్ ఆన్ కెమెరా లెన్స్. సో ఈ 3 చేస్తే ఆటోమేటిక్ మనమైతే కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు. అండ్ 4th థింగ్, అండ్ కష్టం చేయాలి, అది మన దగ్గర ఉంది. ఇంప్రూవ్ అవ్వాలంది, అది మీ దగ్గర ఉంది. సో మీరే చూస్తున్నారుగా. సో ఇవన్నీ టైం వేస్ట్ కాదు బ్రో. సో మనం లెర్నింగ్ చేసుకుంటున్నాం. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ కొంచెమైనా థింగ్ మన లైఫ్లో వాల్యుబుల్ నింపుకోవాలంటే ఈ థింగ్ నేర్చుకోండి. సో అన్నిటికీ సాక్రిఫైసెస్ ఉంటాయి, అన్నిటికీ థింగ్స్ అయితే ఉంటాయి. సో అవన్నిటిని కవర్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని వీ హ్యావ్ టు డూ ద థింగ్స్. అండ్ ఇది అండ్ ఈ సజెషన్స్ నార్మల్ కాదు. అండ్ కంటెంట్ క్రియేషన్కి కావాల్సిన గుడ్ థింగ్స్ అన్నీ ఒక ప్రాపర్ వేలో ఐఎమ్ స్పీకింగ్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ సక్సెస్ఫుల్ కంటెంట్ క్రియేటర్. అండ్ నేను చెప్పిన దాంట్లో 1% లేదా 50 to 70% స్టార్టింగ్లో ఉంటే యూ కెన్ గో ఆన్. సో అండ్ ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది, అరే ఎనీథింగ్ అబౌట్ దేర్ విల్లింగ్నెస్ వీ హ్యావ్ టు డూ అని. సో ప్లీజ్ డోంట్ స్టక్ కదా. సో అంటే అదే పదే రిపీట్ చేయడం కాదు కానీ, అండ్ కొన్నిసార్లు అనుకుంటాం అందరి లైఫ్లో లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉండాలి అండ్ చాలా థింగ్స్ అయితే మనం తెలుసుకోవాలి, చెయ్యాలి అని. బట్ కొన్ని థింగ్స్ చేస్తూ ఉండాలి అండ్ కొన్ని థింగ్స్ చేయకుండా చూపియాలి. సో అదే విజువలైజేషన్. సో ఆ పవర్ మీలో ఉందంటే సో యు ఆర్ ఏ కంటెంట్ క్రియేటర్. అండ్ ఎప్పుడైనా మన ఫేస్లో గ్లో అయితే ఉండాలి. సో ఇదైతే పక్కా గమనించండి. సో ఇఫ్ ఎట్ ఆల్ నువ్వే స్మైల్ ఇవ్వకుండా లేదా నువ్వే సీరియస్గా ఉన్నావు అంటే యాక్చువల్ వ్యూయర్స్ ఎలా ఫీల్ అవుతారు? సో అందుకే స్మైల్తో పాటు వాయిస్ థింగ్ అండ్ గెస్చర్స్ అండ్ బాడీ పోస్చర్ ఇవన్నీ క్లారిటీగా ఉన్నాయి. అండ్ కొంచెం మెడిటేషన్, కొంచెం లైట్గా సన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో నాట్ ఎట్ ఆల్ ఎఫెక్ట్ ఇన్ అవర్ వీడియో, ఎఫెక్ట్ అయితే అవ్వదు మన వీడియోకి. సో నేను నేర్చుకున్న థింగ్ మీ అందరికీ నేనైతే చెప్తున్నా. సో దిస్ ఈజ్ ద గుడ్ థింగ్ ఐ హావ్ బీన్ డూయింగ్ ఫర్ దీస్ డేస్. అండ్ నాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉంది చెప్పాలంటే. ఇన్ఫ్యాక్ట్ బికాస్
ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ హ్యావ్ గాట్ అప్ మార్నింగ్, అంటే ఇంతకుముందు కూడా లేచేవాడిని, బట్ ఆఫ్ టైం బీయింగ్ మనం అయితే చేయలేకపోతున్నాం. సో టైమ్ ఈజ్ టూ షార్ట్ అండ్ లైఫ్ ఈజ్ టూ షార్ట్. సో ప్లాన్ అకార్డింగ్లీ అండ్ లివ్ లాంగ్ జర్నీ ఇన్ ఆల్ ది లైఫ్స్ అండ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్. అండ్ దీస్ ఆర్ ద వాల్యుబుల్ థింగ్స్ హ్యావ్ బిన్ లర్న్ టుడే. అండ్ మీకు కూడా ఫుల్ వీడియో కావాలి అండ్ ఇంకా లైఫ్లో మార్పులు కావాలి, చేంజెస్ రావాలి అంటే సో ఫస్ట్ మన పైన మనం ఫోకస్ చేయాలి. అండ్ ఏదైనా సరే ఫస్ట్ ఫోకస్ చేయండి. అండ్ మీకున్న కన్వీనియంట్ టైంలో మీరు మీ థింగ్స్కి హ్యాబిచ్యువేట్ అవ్వండి. సో యూ విల్ హ్యావ్ గ్రేట్ సక్సెస్. సో ఇప్పుడు ఎక్కడైనా సరే కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈ థింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అవి ఎప్పుడు వస్తాయి? పీస్. సో ఇవన్నీ 4 ఇంపార్టెంట్ ఎవ్రీ వన్ లైఫ్. సో మనం దాని గురించి చేయాలి, కంటిన్యూస్గా వర్క్ అయితే చేయాలి. సో ఇలాంటి వర్క్స్ కంటిన్యూగా చేస్తే యూ విల్ హ్యావ్ కొంచెం అయితే డిఫరెన్స్ అయితే కనబడుతుంది. సో హ్యావ్ దిస్ థింగ్ అండ్ మైండ్ సెట్ కూడా ఎలా ఉండాలి. సో హ్యావ్ ద గ్రేట్ మూమెంట్ టు యువర్ సక్సెస్ జర్నీ. అండ్ అందరినీ కెమెరా పట్టుకొని నేనైతే చేయమనలేను. అట్లీస్ట్ యూ కెన్ హ్యావ్ ద ఇంప్రూవింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ చేయాలి అన్న థాట్ అండ్ గుడ్ థింగ్స్ అయితే మనం చేయొచ్చు. అండ్ వీఆర్ స్ట్రాంగ్, వీ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అని మనం చెయ్యొచ్చు. అండ్ అదేవిధంగా చూపించచ్చు నలుగురికి. సో దిస్ ద fantastic thing I have been learned today, and see you in another video. And